వేములవాడ 2వ బైపాస్ రోడ్లోని లిటిల్ స్టార్స్ ప్లే స్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కరెస్పాండెంట్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరెస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను, చదువు విద్యార్థుల జీవన విధానాన్ని ఏ విధంగా మారుస్తుందో తెలిపారు. లిటిల్ స్టార్స్ ప్లే స్కూల్లో ఇవాళ గ్రాడ్యుయేషన్ డే జరగడం జరిగింది. ఈ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. వాళ్ళకు ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీ చాలా వరకు చేపిస్తున్నారు. ఈ స్కూల్లో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల యొక్క స్కూల్కి వెళ్తున్నామన్న ఒక భయం కానీ లేకుండా మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఏంటంటే స్కూల్కి పోతే ఒక చదువుకోవడం అనేది విషయం ఏదో బటన్లా కాకుండా అంటే ఆడుకుంటూ చదువుకోవడం అనే ఒక ఉద్దేశం వల్ల వచ్చి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి భయపడకుండా మంచిగా వస్తున్నారు. కాబట్టి లిటిల్ స్టార్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మా పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు మంచిగా హ్యాపీగా స్కూల్కి రావడం, మంచి యాక్టివిటీస్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్కూల్ మంచి పిల్లలకు మంచిగా ప్రోత్సాహం కలిగిస్తుంది. లిటిల్ స్టార్ స్కూల్ విద్యార్థులకు మరియు పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మేము మా పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాము. సో యూకేజీ వాళ్ళు, ప్రీ ప్రైమరీ వాళ్ళు ప్రైమరీకి వెళ్తున్నటువంటి సందర్భంగా యూకేజీ వాళ్ళకు ఈ సెరమనీ అనేటువంటి జరుగుతున్నది. విద్యా విధాతి వినయతే అనడం జరుగుతుంది. సో విద్య నేర్చుకున్న వాళ్ళకి వినయం అనేటువంటిది వస్తుంది. చదువు నేర్చుకున్న వాళ్ళు సంస్కారం అనేటువంటిది నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్ గివ్స్ అస్ ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆల్సో. సో కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే విద్య నేర్చుకుంటారో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారనడానికి నిదర్శనం. వాళ్ళు ఏ స్థాయి పిల్లలైనప్పటికీ కూడా విద్య అనేటువంటిది వచ్చింది అంటే వాళ్ళు ఒక ప్రపంచం అనేటువంటిది వాళ్ళని చూడడం జరుగుతుంది. సో ఉదాహరణ తీసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్ల కావచ్చు, అమెజాన్ CEO కావచ్చు, సుందర్ పిచాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ విద్య ద్వారా ప్రపంచాన్ని మొత్తం వాళ్ళని చూసేలాగా నేర్చుకున్నారు. కాబట్టి సో విద్య అనేటువంటిది మనిషిని ఏ విధంగా మారుస్తుంది, వారి జీవన విధానాన్ని, జీవన శైలిని కూడా మారుస్తుంది అనడానికి ఒక నిదర్శనం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.